కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి, దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో మనం ఎంత చేసినా, ఎన్ని డెకరేషన్లు చేసినా, ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రభు యొక్క పాద సాన్నిధ్యానికి ప్రతి వ్యక్తి రావాల్సిందే. కనుక ఇక్కడ చూడండి, మన పరిశుద్ధ గ్రంథములో ఒక విషయాన్ని చూసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఇలాగ పాఠ్య భాగాన్ని మనం చదువుకున్నాం. మన ప్రియులు పాస్టర్ గారు కూడా చదివారు. మనం చదువుదాం. ఒక చిన్న యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి, నా సమయం ఇంకను రాలేదని. చాలండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. చదవబడిన పాఠ్యభాగం మీది, ప్రజలమైన మేమందరం నీ వారం ప్రభా. నీ రాజ్యానికి మేమందరం వారసులం అవ్వడానికి మాకు మీ కృపను అనుగ్రహించము. కానాను కళ్యాణ విధిలో ఎలాంటి గొప్ప కార్యం జరిగించారో దేవా నాయన, దాన్ని మేము కొన్ని విషయాలు మేము తెలుసుకుంటాం. ఈ దినమును మాకు మీరు అవకాశం ఇచ్చారు, నీకు వందనాలు. ఇటు అవకాశాన్ని మేమందరం సద్వినియోగం చేసుకుంటాం సహాయం చేయమని, వినగల చెవిని, గ్రహింపగల హృదయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మీరే మాకు బోధకులే బోధించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక వివాహానికి వెళ్ళారంట. ఇప్పుడు మనం అందరం ఎలా వివాహానికి వచ్చామో ఆ వివాహానికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా వచ్చిన తర్వాత ఆయనతో పాటు శిష్యులు వచ్చారు, వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. వాళ్ళ అమ్మగారు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం, మా సాంప్రదాయం ఏంటంటే
ఎవరైనా వచ్చిన తర్వాత వెంటనే వారికి ఆతిథ్యం ఇస్తాం. మొట్టమొదటిగా కాళ్ళకి నీళ్ళు ఇస్తాం, వాళ్ళు కాళ్ళు కొడుకుంటారు, వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాం. మరి యూదుల యొక్క శుద్ధీకరణ ఆచార ప్రకారం ఏమిటి చేస్తారు అంటే, ఏం చేస్తారంటే వాళ్ళు తాగినంత ద్రాక్షరసం ఇస్తారంట. తాగినంత ద్రాక్షరసం ఇస్తారు ఆ విధిలో. అది ఒక్కొక్కసారి చూడండి, మన యొక్క వివాహాల్లో కూడా సరైన చేసాడు కానీ వివాహము సరైన మొక్క పడలేదురా అంటారు. ఒక్కోసారి సరైనటువంటి ఆయన భోజనం పెట్టలేదురా అంటారు అని మనోళ్ళు అంటారు. కానీ అక్కడ తగినంతటువంటి ద్రాక్షరసం ఇవ్వలేదు అనేటువంటి ఒక నెపము కలుగుతుంటది అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి. అయితే అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయిన తర్వాత వివాహం మధ్యలో ఉన్నది ద్రాక్షరసం అయిపోయింది. ఏం చేయాలి? ఒకవేళ వారి పేద కుటుంబం వారేమో, ఒకవేళ లేదంటే అందుబాటులో లేదేమో, మరి ఈ పరిస్థితులన్నింటిలో కూడా వారు ఆలోచించి ఆ తల్లి ఆ పెద్దలందరూ కూడా వచ్చి, అమ్మో యేసుప్రభువు వారి తల్లి ఉన్నది కదా ఇక్కడ, ఈమె పెద్దావిడి కదా, ఈమెతో చెప్తే ఏమైనా సలహా ఇస్తుందేమో, ఏమైనా ఐడియా ఇస్తుందేమో అని చెప్పి వాళ్ళందరూ కలిసి యేసయ్య తల్లి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆమె అన్నది, యేసుప్రభువు వారి ఆమె వెంటనే ఏదో ఒకటి చెయ్యండి, లేదో ఒక నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆమె కూడా యేసయ్య దగ్గరికి వచ్చిందండి. యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యతో అంటుంది, అయ్యా ఇక్కడ ద్రాక్షరసం అయిపోయిందయ్యా అని చెప్పగానే, అమ్మా నాతో నీకేమి పని అని చెప్పగానే ఆమె తల ఉంచుకొని వెళ్ళిపోలేదు, లేదంటే బాధ తెచ్చుకోలేదు, లేదంటే ఏదో ఒక సాహసం చేసి ఒక సలహా ఇవ్వలేదు. కానీ ఏం చేసేది తెలుసండి, ఆయన మీతో ఏం చెప్తాడో అది మీరు చెయ్యండి. ఆయన మీతో ఏం చెప్తాడో, యవనస్తులు ఎవరు బిడ్డలైనా ఒక చిన్న సలహా, ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వారి కుటుంబంలో వస్తే, వారి ఇద్దరి మధ్య వచ్చినప్పుడు తల్లిదండ్రులుగా మనం ఆయన సృష్టికర్త, నీటిని ద్రాక్షరసముగా మార్చగలిగిన సిద్ధి కలిగితే ఆ తల్లికి తెలిసిందండి. ఆ తల్లి అన్నది ఏమన్నదంటే, ఆయన మీతో ఉన్నది లేనట్లుగా చేయగలడు, లేనిది ఉన్నట్టుగా మార్చగలడు. ఆయన మీతో చెప్పినది చెయ్యుడి అని మాట చెప్పగానే వాళ్ళందరూ కలిసి వచ్చారు. చెప్పిన రాతి బాణంలో 2-3 స్తూములు పట్టు 6 రాతి బాణాలు తీసుకొచ్చి అక్కడ పెట్టమని వాటి నిండా నీళ్లు నింపారండి. నీళ్లు నింపి మొట్టమొదటిగా హిందూ ప్రధాన ఆయన అవునంటేనే పోయాలని, అయితే హిందూ ప్రధాన దగ్గరికి ద్రాక్షరసం తీసుకుని వెళ్ళారండి. హిందూ ప్రధాన దగ్గరికి ఎప్పుడైతే ద్రాక్షరసం తీసుకుని వెళ్ళారు, ఆయన రుచి చూసి అన్నాడు, మొదట మంచి ద్రాక్షరసం పోసి జాగ్రత్తగా వినాలండి, ఇటువంటి ఉన్నాయి. రెండవ దొరుకుతున్నాయి కనుక ఇంకొంచెం సమయం ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఒక చక్కని మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఆయన మాట్లాడుతున్నట్టు ఆయన వాళ్ళ ముఖాన్ని పోస్తారు, నీ మధ్య ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని మొదట అలాంటిది పోసావా అని చెప్పి దగ్గరికి వెళ్ళడాన్ని బట్టి, ఆయన చెప్పినది చేయడాన్ని బట్టి ఆయనది ఎప్పుడైతే అబద్ధమైనటువంటి జీవితముగా మారుతుంది, కొదువు లేని జీవితముగా మారుతుంది, వెలితి లేని జీవితముగా మారుతుంది, ఎవరిని ఆశించే రీతిగా ఉండేటువంటి పరిస్థితులు మనలో ఉండవు. అయితే అక్కడ జరిగిన ఒక సన్నివేశాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఏం గమనించాలని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చాక ఎప్పుడైతే ఆ నీటిని ద్రాక్షరసం తృప్తి చెందిన తర్వాత మొదట సూచి క్రియ అంట, అది యేసయ్య క్రియ మన జీవితంలో, మన హృదయంలో జరగాలి. కుటుంబ సభ్యులు కూడా వివాహాన్ని జరిగించుకున్న వారు కూడా దానికి రాదు, ఏ కీడు రావడానికి అవకాశం లేదు. పెద్దవారిగా లేదంటే తోటి వారిగా ఏదో సలహా ఇస్తాము కానీ ఆ సలహా సరైనది కాదు. వాళ్ళిద్దరూ కలిసి ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తే సమస్యలు విడిపోతాయి. ఒకసారి నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం నేను ఎరుగుతున్నాను. ఏంటా కుటుంబం అంటే, చక్కగా దాంపత్య జీవితం కొనసాగుతున్న తర్వాత ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఒక ప్రాంతంలో ఉంటున్న తర్వాత ఒక పెద్ద తుఫాను వచ్చి తన భర్త నడుము మీద పడింది. కొబ్బరి చెట్టు నడుము మీద పడింది. ఎటు కదలగలడు, ఎటు కదలలేడు, నీళ్ళు కూలిపోయింది. ఆ భార్య ఏం చేస్తుందంటే, కాలుగాలి పిల్లిలాగా ఇల్లు తిరుగుతుంది. జోరు వర్షం, తుఫాను, 96 తుఫాను అంట.
96 తుఫాన్లో జోరు వర్షంలో అటు ఇటు తిరుగుతున్నాడు. అయ్యో నా భర్త చెట్టు కింద ఉన్నాడంటే ఆ భర్త అంటున్నాడు, అమ్మా నేను ఎలాగైనా చనిపోతాను, నువ్వు వెళ్ళి నిన్ను బ్రతికించుకో, ఎలాగైనా బ్రతుకమ్మా, నువ్వు ఇక్కడ చనిపోవద్దు నాతో పాటు అని చెప్తున్నాడు. కానీ ఆమె ఎవరైనా పిలిస్తే అంటున్నారట, అమ్మో ఈ తుఫాన్లో మేము రాలేమమ్మా, తుఫాను నిలిచిపోయి ఎప్పుడు వస్తాం అంటున్నారంట. అంటుంటే ఆ తల్లి మాత్రం తన భర్తను ఒళ్ళో పెట్టుకొని కన్నీటితో ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తుంది, ఏడుస్తుంది, యేసయ్యా నా భర్తను జ్ఞాపకం చేసుకయ్యా అంటూనే ఉందంట. ఆ తల్లి కాచిన కన్నీరు తన ముఖం మీద వేడిగా పడినటువంటి ఆ కన్నీటి బొట్టు అలాగనే ఉన్నది. చల్లారిన తర్వాత అది లేపి అది తీసుకెళ్లి హాస్పిటల్కి వెళ్ళారు. ఇప్పటికి కూడా ఆయన నిజంగానే కదా, ఎలాంటి తుఫాను కదా, నా భర్తని వాళ్ళు పట్టుదల ఉండకూడదు, దేవుని మాట వింటున్న వాళ్ళు పౌరుషాలు ఉండకూడదు, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము ఎలా ఉండకూడదు అంటే సాత్వికులుగా, ఎలాంటి కుటుంబంగా మనం ఉండాలంటే రూతు బోయజ్ లాంటి కుటుంబంగా మనం కుటుంబాలు ఉండాలి. ఈనాటి సమాజంలో నిజంగానే రూతు బోయజ్ లాంటి కుటుంబముగా మన కుటుంబాలు ఎప్పుడైతే ఉంటాయో ఫలవంతమైనటువంటి జీవితాలుగా ఉంటాయి, ఫలవంతమైనటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉంటాయి. అందుకని ఇక్కడ రాసినటువంటి ఈ సందర్భాల్లో కూడా మనం చూస్తే ఇంకొక చక్కని మాట అంటది. ఇంకేం మాట అంటారంటే సామెతల గ్రంథంలో కూడా 30 అధ్యాయంలో ఒక చక్కని మాట అంటాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. గుణవతి అయిన భార్య, గుణవతి అయిన భర్త గుణాలను కలిగి ఉండాలి, మంచి గుణాలను మనం కలిగి ఉండాలి. గుణాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా, మంచి గుణాన్ని మనం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. మంచి గుణాన్ని కలిగినటువంటి ఆ భర్తగా, మంచి గుణము కలిగినటువంటి భార్యగా మనం ఎప్పుడైతే ఉంటామో మన పిల్లలకు ఒక గొప్ప మాదిరి చూపించిన వ్యక్తులుగా ఉంటాం, గొప్ప మాదిరి చూపించినటువంటి వ్యక్తులుగా మనం ఉంటాం. దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనం ఏం చేస్తున్నటువంటి వారిని ఉండాలంటే ఎవరు మనల్ని ముందుకి వివాహం చేస్తారు? దయగలిగిన మా తండ్రి కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాండి. పరిశుద్ధాత్మ తండ్రి మీరే మీ కార్యాలు మా పట్ల జరిగించుము తండ్రి. నీకే వందనాలు. ఈ నూతన వధువులను ప్రభువా నాయన ఉద్దేశించి మాట్లాడటానికి మీరు చేసిన మేలు కొరకు వందనాలు. మా అందరి జీవితాల్లో కూడా ఈ వాక్కులు ఫలింపచేయండి పరమ తండ్రి. నీకు వందనాలు. మీరే మీ కార్యాలు జరిగించి మహిమ పొందమని, నీ సన్నిధి తోడుంచమని ప్రభువా, నీ కృపలో మా ప్రభు ఈ వాక్కులు ఫలింపచేసి మహిమ పొందమని క్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చక్కని ఆత్మీయ సలహా పాలకొల్లు మండలం దిగమర్రు గ్రామ కాపురస్తులు ఇబ్బా సత్యనారాయణ లక్ష్మీ గారుల కుమారుడు త్రిమూర్తులు మూర్తికును పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం బొటాటలంక గ్రామ కాపురస్తులు జూటు జయరాజు సాయి కుమారి గారుల కుమార్తె కృపాజ్యోతికును
2021 సంవత్సరము ఆగస్టు నెల 28వ తారీఖు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఎల్ఏఎఫ్ చర్చి రుస్తుంబాద నరసాపురం నందు ఎల్ఏఎఫ్ ప్రార్థనా మందిరంలో వివాహ కార్యక్రమం జరుపుటకు పెద్దలచే నిర్ణయించబడిన కావున వీరుభయులు యథావిధిగా జతపరచబడవచ్చును. వీరిద్దరూ జతపరచబడడంలో ఏ విధమైన ఆటంకము గాని అభ్యంతరాలు గాని లేవండి అన్నటువంటి వాళ్ళు. వారిద్దరు వివాహం చేసుకోవడం మాకందరికి ఇష్టమేనండి అన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నట్లయితే దయచేసి మీ కుడి చేతిని పైకి చూపించగలరు. మీరు 5 నిమిషాల్లో పెళ్లి చేయండి అయ్యా, మేము త్వరగా భోజనం చేయాలన్న వాళ్ళు అలాగే చేతులు ఉంచండి. మంచివాడు చక్కగా బంధించండి. తర్వాత మూర్తి, థ్యాంక్ యూ. మనందరం చేతులు ఎత్తామండి, మరి మూర్తి చేయెత్తాడా? కృపాజ్యోతి చేయెత్తిందా? నీ ప్రక్కన నిలిచినటువంటి కృపాజ్యోతిని వివాహం చేసుకొని జీవిత కాలం అంతా ఎవరిని ఆశించక తనతోనే కాపురము చేస్తూ తనకు మాత్రమే పెళ్లి భర్తగా ఉండువా? భర్తగా ఉండు, జీవిత కాలం భర్తగా ఉండు, జీవిత కాలం భర్తగా ఉండు. మాస్క్ ఉండడం కొంచెం కృపాజ్యోతి నీవు తల కొంచెం పైకి ఎత్తున్నా ఫోటో వాళ్ళకి కూడా అభ్యంతరం లేకపోతుంది. మీరు ఆయన వాళ్ళు కష్టపడుతున్నారు, తల దించే ఉంచేవాళ్ళు చెప్పలేకపోతున్నారు. కృపాజ్యోతి నీవు నీ ప్రక్కన నిలిచినటువంటి యవనస్తుడు మూర్తిని వివాహం చేసుకుని జీవిత కాలం అంతా ఎవరిని ఆశించక బ్రతికి ఉన్న కాలమంతయు అతనికి మాత్రమే పెళ్లి భార్యగా ఉండువా? వారి ఇష్టాలను తెలియపరిచేందుకు వారిని అభినందిస్తూ ఉన్నానండి. మరి ఇంకొక మౌత్ సహాయం చేయగలరా? పెళ్లి కుమారుని తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె యొక్క తనకు మాత్రమే జీవిత కాలము పెళ్లి భర్తలై ఉంటానని నిత్యము పెళ్లి కుమారుడిగా ఉండి చూసుకుంటారని మాట ఇచ్చారు. విన్నారా మీరు ఆ మాట? మరి తన ప్రక్కన నిలిచినటువంటి యవనస్తురాలు కృపాజ్యోతిని మీ ఇంటి కోడలుగా మీరు ఆహ్వానించడం మీకు ఇష్టమేనా? ముమ్మాటికి ఇష్టమేనండి మీకు? గట్టిగా మంచిది. పాప ఏమవుతారు మీకు? కృపాజ్యోతి ఇప్పుడు తన ప్రక్కన నిలిచినటువంటి యవనస్తుడు మూర్తిని వివాహం చేసుకుని జీవిత కాలం అంతా తనతోనే కాపురం చేస్తానని తనకు మాత్రమే పెళ్లి భార్యనై ఉంటానని మాట ఇచ్చారు. విన్నారా మీరు ఆ మాట? విన్నారా? మరి ఆ పాపని వారింటికి పంపించడానికి మూర్తిని మీ ఇంటి అల్లుడుగా కొడుకు వరుస అవుతారు కదా, ఓకే, తనను మీరు ఆహ్వానించడం మీకు ఇష్టమే కదా అమ్మ? మీకు ముమ్మాటికి ఇష్టమేనా? మంచిది. మీరు ఎదురు అందించి అలాగే పాప కుడి చేతిని అందించండి. 2 కుడి చేతులు అలా కలిపి ఉంచి మీరు ఫోటో వైపు అలాగా ఒకసారి మీరు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి వివాహాన్ని తిలకిస్తున్నటువంటి మీరందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీరు చేతులు పట్టుకొని కళ్ళు మూసుకొని ప్రార్థనలో దయచేసి ప్రార్థన చేద్దామండి. మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు జరుగుతున్నటువంటి పరిశుద్ధ వివాహంలో ప్రభువా జతపరచబడుచున్నటువంటి మూర్తిని ఈ రోజు వారు జతపరచబడిన వారు వారి జీవితకాలే ఫలించిన వారుగా శ్రేష్టమైన ఫలవృక్షములుగా వారిని మీరు ఆశీర్వదించినట్టు ప్రార్థిస్తున్నాం. మరి పెళ్లి కుమార్ యొక్క తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులకి అయ్యా వారి యొక్క ఆత్మీయులు వారి చేతులు కలుపుచుండగా తండ్రి కుమార పరిశుద్ధ నామములో మీరు వారిని యేసునామములో ప్రార్థిస్తున్నాం. మరి
గవర్నమెంట్ వారు నాకు ప్రభు ఎంతగానో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఇంత సమయం వెచ్చించి మరి 6 రాతి బాణల యొక్క వాక్య పెళ్లి కుమార్తె కృపాజ్యోతి ఇద్దరు రాతి బాణులు అయి ఉండగా తన వైపు చూస్తూ చెప్పారు. కృపాజ్యోతి తను ఏమని ప్రమాణం చేయబోతూ ఉన్నారో మీరు తన వైపే చూడాలి. ఎందుకంటే మనుషులంగా మాటలు తప్పుతూ ఉంటాం, సహజంగా కొన్ని సార్లు అటు ఇటు అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ సమయాల్లో నువ్వు ఓర్పు కలిగి నేర్పుతోటి ప్రభు జ్ఞానం కలిగి నువ్వు పెండ్లి నాడు ఏమి ప్రమాణం చేసావని అడగాలంటే పోట్లాడాలి అంటే ఇప్పుడు ఈ ప్రమాణం చాలా జాగ్రత్తగా వినాలి. వింటేనే గుర్తుంచుకుంటేనే రేపటి రోజున ఇద్దరు కలిసి దేవుణ్ణి మహిమపరచడానికి అవకాశం ఇచ్చినవాడు అవుతారు. కాబట్టి మూర్తి నువ్వు చెప్పే ప్రమాణాన్ని తన వైపే చూస్తూ చెప్పాలి. కృపాజ్యోతి తను ఏం చెప్తూ ఉన్నారో ఆ ప్రమాణాన్ని మీరు తన వైపు చూస్తూ జాగ్రత్తగా వినాలి. ఓకేనా? మూర్తి అను నేను, కృపాజ్యోతి అను నిన్ను ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి బాధల యందు సుఖ దుఃఖములకు కష్ట నష్టాలకు ఓర్చుకొని ప్రభు కృపను బట్టి నేర్చుకొని నీతోనే కాపురము చేయుదునని నీకు మాత్రమే భర్తనయుండునని దేవుని యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఒప్పుకొనుచు ప్రమాణం చేయుచున్నాను. ఓకే. మూర్తి అను నిన్ను ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి బాధల యందు సుఖ దుఃఖములకు కష్ట నష్టములకు ఓర్చుకొని ప్రభు కృపను బట్టి నేర్చుకొని నీతోనే కాపురము చేయుదునని నీకు లోబడి ఉండునని నీకు మాత్రమే ఆర్యనై ఉండునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఒప్పుకొనుచు ప్రమాణం చేయుచున్నాను. ఏం చేస్తారు? ఇద్దరు గట్టిగా చెప్పండి ఒకసారి. ప్రమాణం చేసి ఇద్దరు ఒకసారి ప్రమాణం చేసి. ఓకే, మీరు ప్రమాణాలు చేస్తున్నారు. అందుకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలైనటువంటి మేము, పరిశుద్ధాత్మ దేవుడు, సంఘము అందరం కూడా సాక్ష్యమై ఉన్నాం. కాబట్టి మీ ప్రమాణాలు మీరు మరిచిపోక జీవిత కాలము వాటిని జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఈ వివాహం ఆహ్లాదకరంగా ఉంది, చూడచక్కని జంటగా ఉన్నారు అని ఆశిస్తున్నట్లయితే ఈ బిడ్డలను అభినందిస్తూ దేవుని మహిమపరుస్తూ చప్పట్లు కొట్టి వారిని ప్రోత్సాహపరచవలసిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. పెళ్లి కుమారుడు మూర్తి కృపాజ్యోతి ముఖం పైనటువంటి వేలును నిదానంగా తొలగిస్తూ ఉండగా మనందరం కూడా చప్పట్లు కొట్టి దేవుని మహిమార్థమై బిడ్డలను అభినందిస్తూ ప్రోత్సాహకరంగా చప్పట్లు గట్టిగా కొట్టాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. భారతదేశ సాంప్రదాయపూర్వకంగా
ఆమెకు బహుకరింప చేయడానికి ఏమైనా తీసుకొని వచ్చావా? చక్కని మంగళసూత్రమును పెండ్లి కుమారుడు మూర్తి కృపాజ్యోతికి ధరింపచేసి ఈయన సొంత భార్య అని గుర్తుగా బలముగా దేవుని కృప చేత వాడబడుతున్నటువంటి దైవ సేవకులు మోషే గారు వచ్చి మంగళసూత్రం వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దయగలిగిన మా తండ్రి, నిజమైన ఆయన నీ వాక్యము చేత సంగమ కట్టబడినట్లుగా, నీ మాటల చేత వారు దీపం కట్టబడినట్లుగా చేయండి ప్రభా. నిజంగానే దయగలిగిన తండ్రి, 3 పేటల తాడి ఊడిపోదని చెప్పిన తండ్రి నీకు వందనాలు దేవా. నీ వాక్యం అనే తాడుతో వారు ముడివేయబడినట్లుగా చేయండి. ఇది అలంకరించుకుని చూడగా దీంతోనే కాక మిమ్మల్ని కూడా ధరించుకున్నట్టు బట్టి నేర్పించబడి పొందండి. వారి జీవితాంతం వరకు మీతో, మీ బిడ్డలతో, సంఘముతో, సహవాసముతో అంటూ కట్టబడిన అనుభవం దయచే ప్రభా నీకు వందనాలు దేవా. దయగలిగిన మా తండ్రి, మీరే పరలోకం నుండి దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసి దీవించే దేవానికి వందనాలు ప్రభా. అనుదినం మా మధ్య ప్రభా సంచరిస్తున్న మా తండ్రి నీకు స్తుతించుకొస్తున్నాం. మీరే కృప చేసి కనికరించున్నాం. జరుగుతున్న వివాహం అంతటిలో మీ కృపను అనుగ్రహించి ఈ మంగళం ధరిస్తుండగా మీ సన్నిధి తోడుకోమని క్రీస్తు పుణ్యనామని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మూడు ముళ్ళు వేయడానికి కారణం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరట ఒక ముడి మూర్తిదైతే ఒక ముడి కృపాజ్యోతి, 3వ ముడి పరిశుద్ధాత్ముడైనటువంటి త్రియేక దేవుని నామం పేరట 3వ ముడి. అర్థమైందా? అందుకు 3 ముడి. ఓకేనా? సరే. మీ చేతిలో ఉన్నటువంటి మంగళసూత్రం బంగారుదేనా? అయితే నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. సిద్ధమా? బంగారు మంగళసూత్రము ధరింప చేయడానికి సిద్ధపడవచ్చు. కొద్దిగా నీ ముందున్నటువంటి కృపాజ్యోతి తన మెడ వచ్చి జీవితకాలం నీతోనే కాపాడు మాట ఇచ్చి తల వంచుతుంది. బంగారము కట్టుకున్న మంగళసూత్రం ఓకే. అసలు వేళలో మీరు నిత్య నమ్మకములకు స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింప చేయుచున్నాను. నా శరీరముతోను నా ఆస్తి అంతటిలోను నిన్ను పాలి భాగస్థురాలునిగా చేసుకొనుచున్నానని ఈ చొప్పున జరిగించునని తండ్రి యొక్కయు
కంటే నువ్వే బంగారం అంటున్నాడు. అంటే అంతగా ప్రేమిస్తానని మాట ఇచ్చాడు. నువ్వు కూడా తనను అలాగే చూసుకోవాలి. ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి ప్రతిదినం. ప్రతిదినం బయట చదవాలి మీరు. ఇద్దరు కూడా బంగారం లాగా ఒకరినొకరు చక్కగా ప్రేమించుకుంటూ లోపడుతూ దేవుడి మహిమార్థమై కూడా మీరు దినదినం ఇలాగే ఉండాలని ఆశిస్తూ మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి తిరిగింది. పూర్తి రెడీయా? చెప్పండి. ఎవరు ముందు ప్రేమిస్తుంటే వాళ్ళ ముందు దండేయాలి. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి, దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి, మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక, ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా. ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా, శుభప్రదమే ఆనందమేగా, కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే.
తోడుగా స్వీకరించాలి. చెరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమే సాగించాలి. వాక్యమే మనసులో పదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే. కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే. ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలాలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే. ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే. ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము
పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెన
ధిర నరన దీం దీం తనన దీం దీం తనన ఓహో దీం ధిర నరన దీం దీం తనన ధిర నరన దీం దీం తనన దీం దీం తనన ఓహో ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచే నేసే శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా దేహాన చెరి సగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసి లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే దేహాన చెరి సగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీరువురికి యేసు ప్రేమే నేర్పే శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా
ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ విల్లుమాయిగా ప్రభవంబు చల్లగా ఇప్పుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు కలిపి మమతల్ని పెంచే మహదానంద పరిణయము ఇరువురిని చూచి సవ్వళ్ళు చేసే కనువిందైన శుభతరుణం ఏర్పరచినావు వీరిద్దరిని ఎన్నుకున్నావు ఈ జంటను దీవించుము దర్శించుము నీ సేవకై కొనసాగించుము దీవించుము దర్శించుము నీ సేవకై కొనసాగించుము ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు
సంసార నౌక ఆదర్శంగా నలుగురిలో ఉండాలని, అన్యోన్యంగా సౌభాగ్యంగా కలకాలం బ్రతకాలని, కీడైనను లేమైనను వ్యాధైనను బాధైనను విడిపోనిది ఓ ఈ బంధము, జతపరచినాడు ఆ దైవము. విడిపోనిది ఓ ఈ బంధము, జతపరచినాడు ఆ దైవము. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు, ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు. ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. దేవుని సంకల్పంలో నభవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతుము రండి. దేవుని సంకల్పంలో నభవధువరులకు ఈ ఘన